హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే ఏ కర్రీ చేయాలి లంచ్ బాక్స్లకి అని హడావిడి లేకుండా ఇలా టొమాటో రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఏ కర్రీ కూడా అవసరం లేదు, ఈ టొమాటో రైస్ ఉంటే చాలన్నమాట. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడైతే ఒక పావు బియ్యానికి 2 లేదా 3 టొమాటోలు అయితే తీసేసుకోవాలి. ఒక 3 లేదా 4 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇలా మిక్సీకి వేసేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఒక ఆనియన్ కూడా తీసేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం అన్నమాట. ఒక పావు బియ్యానికి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొనేసి 1 స్పూను నెయ్యి అయితే వేసేసుకుందాము. అలాగే మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుందాము. జీలకర్ర కానీ లేదా షాజీరా ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు వేసుకుందాము. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అయితే చేసుకుందాము. మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము. 1 స్పూన్ అయితే వేసేసుకునేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేద్దాము. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకొనేసి టమాటో మగ్గేంత వరకు బాగా నూనె పైకి తేలేంత వరకు అయితే పెట్టేసుకుందాము. పచ్చివాసన పోవాలి కదా, అందుకైతే మూత పెట్టుకుందాము. మధ్య మధ్యలో అయితే తీసేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అలాగే మనము కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. మీ దగ్గర బఠానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోండి. ఇప్పుడైతే పావు బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవైతే ఇక్కడ వేసేద్దాము. మంటనైతే సిమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత బియ్యము బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కదా. ఇక్కడైతే నేను రైస్ కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. రైస్ కుక్కర్లో పెట్టున్నాను అన్నమాట. చూడండి, టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరైతే అలా అయినా చేసుకోండి, రైస్ కుక్కర్లో అయినా ఇలా చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది, సింపుల్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇందులోకి కర్రీ కూడా ఏం అవసరం లేదు, పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.